మనం చూసాము, ఎన్నో ఉద్యమాలు చూసాం, ఎన్నో త్యాగాలను చూసాం. కానీ ఈ రోజున చిరంజీవులు గారు ఇక్కడికి రావడానికి కారణం, వారు ఉద్యోగ రిటైర్మెంట్ అయిపోయి హాయిగా భార్య పిల్లలతోటి హాయిగా ఇంట్లో జీవించవచ్చు, సంతోషంగా కుటుంబ సభ్యులతో ఉండొచ్చు. కానీ ఈ రోజున వారు కంకణం కట్టుకున్నారు, బీసీలను ఐక్యం చేయాలని, బీసీలు రాజ్యాధికారం బీసీలు రావాలని చెప్పేసి వారు కంకణం కట్టుకొని వారు ఇక్కడికి ఎంతో శ్రమించి ఇచ్చేశారు. వారికి మన భద్రాచలం బీసీ కన్వీనర్స్ తరపున, బీసీ సభ్యుల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నాం. మాటిస్తున్నాం అయ్యా, మీరు ఏ ఉద్యమం తలపెట్టినా, ఏ కార్యక్రమం తలపెట్టినా ఇక్కడ భద్రాచలంలో ఉన్నటువంటి బీసీ సభ్యులందరం ఏకతాటి మీద ఉండి ఈ యొక్క బీసీ రాజ్యం వచ్చేంత వరకు మీ వంట మేము ఉంటామని చెప్పేసి ఈ కన్వీనర్స్ బీసీ సభ్యులు అందరి సమక్షంలో మేము మాటిస్తున్నాం. తప్పకుండా ఉద్యమాన్ని ప్రారంభిద్దాం. మనం బీసీ రాజ్యం వచ్చేంతవరకు కూడా మనందరం కలిసి పోరాడదాం. గతంలో ఎంతో మంది అందరూ పోరాటాలు చేశారు, తెలంగాణ ఉద్యమాలు చేశారు, తెలంగాణ సాధించారు మన ప్రజల కోసం, అందరికీ వర్తించింది. గతంలో స్వాతంత్ర ఉద్యమాలు చేశారు, అందరికీ వర్తించింది. ఇప్పుడు మనం మరో పోరాటం ప్రారంభించాం. ఇదే బీసీ రాజ్యాంగ పోరాటం. మనందరం కలిసి మీ అంట మేము ఉండి మీతో మేము ఉంటాము, మా ముందు మీరుండి బీసీ రాజ్యం బీసీ అధికారం వచ్చేట వరకు మనందరం పోరాడదామని చెప్పేసి ఈ పోరాటంలో మా వంతు మేము సహాయ సహకారం అందిస్తామని చెప్పేసి భద్రాచలం బీసీ ఉద్యమకారులు అందరి సమక్షంలో మేము మాటిస్తున్నాం. సెలవు.